పొలిటికల్ ఎజెండాగా తీసుకున్న విధానపరమైన విషయాల్లో టీడీపీకి చంద్రబాబుకి ప్రధాన పత్రికలన్నీ అటువైపే ఉన్నాయి. న్యూస్ ఛానళ్ళు కూడా 100% అటువైపే ఉన్నాయి. అయినా సరే ఏదో ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ నిరంతరం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీని అడ్రస్ చేసే బాధ్యత ఈ ఆంధ్రజ్యోతి తీసుకుంది. అందుకోసమే జగన్ వైపు ఒక పేపరే సాక్షి మాత్రమే ఉన్నా ఆ సాక్షి రాసిన రాతని కూడా తప్పుబడుతూ ఆంధ్రజ్యోతి 4 కాలం వార్తలు బ్యానర్లో పెట్టడం చూస్తే మన ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ ఈ మందం పెరిగిపోయాయా అని అనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నట్టు మనం ఆ ప్లేస్ లో పెట్టుకుంటే వీళ్ళు ఇంతే అని అనుకుంటాం కదా. కనీసం అదన్నా చేయరు. న్యూట్రల్ గా ఉన్నామని చెప్తూనే పొలిటికల్ ఎజెండా పండించడం చూస్తే దీనికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది. అప్పట్లో అమృతం అని సీరియల్ ఒకటి వచ్చేది. అందులో ప్రత్యర్థికి స్పాట్ పెడతామని 2 సుమోల్లో బృందం బయలుదేరి వెళ్తుంది. అదే బృందం నీరసంగా తిరిగి వస్తే ఈ డాన్ అడుగుతాడు, అరే స్పాట్ పెట్టారా అంటే లేదన్నా పెట్టలేకపోయామంటారు. ఏమైంది అంటే అన్న స్పాట్ పెట్టడానికి వెళ్తున్నాం కదా అని ఇక్కడి నుంచే అద్దాల్లోంచి చేతులు బయట పెట్టి కత్తులు తిప్పుకుంటా పోయినామన్నా అక్కడికి పోయేసరికి ఆయాసం వచ్చి నీరసం వచ్చి ఓపిక లేక ఏమి చేయలేకపోయామంటారు. ఆంధ్రజ్యోతి ఆరాటం చూస్తే ఇలాగే అనిపిస్తూ ఉంది. ఎన్నికలు పూర్తయి 1.5 ఏళ్ల కూడా కాల మరో 3.5 ఏళ్ల యుద్ధం మిగిలే ఉంది. ఈ లోపల జనం క్లారిటీకి వస్తూ ఉన్నారు. మరి ఈ లోపలే ఇలా పులిహార రాతలు రాస్తూ ఉంటే సాక్షి రాసే ప్రతి అక్షరాన్ని మేము స్కాన్ చేస్తాము అని మనకేదో పెద్ద క్రెడిబిలిటీ ఉన్నట్టు ఇలాంటి అటెంప్ట్స్ చేస్తే గనక అమృతం సీరియలే రిపీట్ అవుతుంది మనకు కూడా.